మేము కనలేదా, మేము పెంచలేదా, లోకంలో నీకే పిల్లలు ఉన్నట్టు మాట్లాడతావే అనే వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి. ఓ బిడ్డకి ఏం కావాలి, ఏం వద్దు, ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనేది ఆ మదర్కి మాత్రమే తెలుస్తుంది. అంతకంటే గొప్పగా ఎవ్వరూ పెంచలేరు. ఓకే, ఎవరైతే మా కాలంలో ఇవన్నీ ఏం లేవమ్మా, మంచిగా షుగర్ పెట్టాము, సాల్ట్ పెట్టాము, ఇప్పుడు అందరు బాగానే ఉన్నారు కదా అని పెంచే వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఆ కాలంలో షుగర్స్ సాల్ట్ తిని పెరిగిన వాళ్ళే కదా ఇప్పుడు అందరూ బీపీలతోనూ డయాబెటీస్తోనూ బాధపడేది. కాబట్టి ఒక మదర్ ఒక బిడ్డని ఎలా పెంచాలి అని అనుకుంటుంది, షుగర్స్ పెట్టకూడదు, పలానా 2 సంవత్సరాల వరకు పెట్టకూడదు అనుకుంటున్నానంటే లెట్ హర్, వదిలేయండి. ఆమె ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు వాళ్ళ బిడ్డకి అనేది ఆమె కంటే గొప్పగా మీకేం తెలియదు. అలాగే అప్పుడు కాలంలో ఉన్న పరిస్థితులు వేరు, ఆ పొల్యూషన్ వేరు, అప్పుడున్న తిండి వేరు, అప్పుడున్న ఇమ్యూన్ సిస్టమ్ వేరు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాయి. మనుషులు చేంజ్ అయిపోయారు, మనస్తత్వాలు చేంజ్ అయిపోయినాయి, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది, తినే ఫుడ్డే ప్రాపర్గా ఉండట్లేదు, మొత్తం కల్తీలో ఉంటుంది. దాంట్లో నుంచి తన బిడ్డని క్షేమంగా కాపాడుకోవాలి, ఎంతో కొంత తినిపి